అరవింద్ గారు మనం నమస్కారం. నమస్తే అండి. చూస్తున్నాము ఈరోజు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీరు గత 10 ఏళ్లుగా మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ప్రతిదీ ఏదో ఒక స్కామ్తో బయటపడుతుంది. వీళ్ళు కేసులు పెడుతున్నారు, చేస్తున్నారు. అందులో ప్రధానంగా ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసు. డే 1 నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఈ కార్స్ కావచ్చు, ఇలాంటివి చాలా. అందులో ఇదొకటి. ఈరోజు హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారు, విచారణకు ఆయన బయలుదేరారు. సో వాళ్ళకు ఏ ఇన్ఫర్మేషన్ ఉందో నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఆ చట్టాలను వాళ్ళ రూల్ వాళ్ళు పాటిస్తున్నారు. ఇందులో ముఖ్యమంత్రి పాత్ర ఏముంటుంది? ఇది కక్షపూరితంగా ముఖ్యమంత్రి చేయిస్తున్నారని చెప్పేసి పదే హరీష్ రావు గారు అంటున్నారు. సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచినీళ్ళ దండాలి సార్. నమస్కారాలు. ముమ్మాటికి తను విదేశీ పర్యటనలో పోతున్నటువంటి నేపథ్యంలో ఈ 3-4 రోజుల పాటు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా తప్పకుండా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ మున్సిపల్ ఎన్నికల లోపల దృష్టి పెట్టొద్దు అని చెప్పి నిన్న పొద్దున తన బహుమర్ది పైన ఆరోపణలు చేస్తే సాక్ష్యాలతోని ఆయన నిరూపిస్తే ఇవాళ నైట్ 9 గంటల ప్రాంతానికి ఆయన హరీష్ రావు గారు సిద్దిపేట నియోజకవర్గంలో ఆయన ఉన్నప్పుడు ఆయనకు నోటీసులు వచ్చినటువంటి నేపథ్యాన్ని కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు హరీష్ రావు గారు ఇక పొద్దుగాలనే బయలుదేరిపోయిండు అని అంటే ఆయన ఆపగింజంతా కూడా పొరపాటు చేయలేదు. ఆయన ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది ఎవరిని కూడా పెట్టలేదు. కాబట్టి గతంలో మీరు చూసిండ్రు ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన పైన వచ్చినటువంటి అది ఈయన లక్షలాది రూపాయలు పెద్ద న్యాయవాదులతో పెట్టినప్పటికీ కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు ఇవాళ కొట్టేసినటువంటి నేపథ్యం ఉంది. ఎందుకు ఇవాళ ఎన్నికల లోపల ఇట్లాంటి డ్రామాలకు మీరు తెల్లెత్తా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇవాళ అవగతం అయిపోయింది, అర్థమైపోయింది. ఇవాళ వాళ్ళు ఇస్తామన్నటువంటి 6 గ్యారంటీలు 421 హామీల్లో విఫలమైనరు కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు సార్. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు కేటీఆర్ గారి పైన నోటీసులు ఇస్తారు, ఆయనను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి హరీష్ రావు గారిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పకుండా హరీష్ రావు గారు ఒక విషయం చెప్పిండ్రు, మాకు న్యాయస్థానాల పైన మాకు నమ్మకం ఉంది, నేను పోతను, హాజరవుతాను అనేటువంటి విషయాన్ని కూడా హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సార్, మేము ఒకటి అడుగుతా ఉన్నాం. బాండ్ పేపర్ పైన మహిళా మహాలక్ష్మిలో భాగంగా 2500 రూపాయలు ఇస్తాం అనడం ఇవ్వమని కాదు. ఒకటండి అరవింద్ గారు, ఇప్పుడు ఒక పాయింట్ ఇక్కడ. ఇప్పుడు మీరు అన్నట్లు ఒక అగ్రనాయకుడు బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడు హరీష్ రావును సిట్టు విచారిస్తుంది ఫోన్ ట్యాపింగ్లు అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే జరుగుతుంది కదా. ఎందుకంటే ఎంతోమంది ఫోన్ ట్యాపింగ్ చేయడం ఏంటి గతంలో చూసాం వార్తలు. అంటే ఇటు మహిళలకు కావచ్చు, సినిమా హీరోలకు సంబంధించి, హీరోయిన్లకు సంబంధించి, రాజకీయ నాయకులు ఇవన్నీ విచారించారు అనేది ఒక ప్రధాన ఆరోపణలో. ఇందులో ఈరోజు హరీష్ రావు లాంటి వాళ్ళని విచారిస్తుందంటే ఇందులో కూడా ఈయన పాత్ర ఉందా అనేది ప్రజల్లో కాస్త ఒక రకమైన నెగిటివ్ రాదా? రేపు ఇది కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి కదా మీకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ గారు ఈ రకంగా వీళ్ళేంటి ఫోన్ వినడం ఏంటి, వేరేలో ఫోన్లు వినడం ఏంటి అనేది ప్రజల్లో కాస్త నమ్మకం సన్నగిల్లదా? అందులో కవిత లాంటి వాళ్ళు కూడా ఆరోపణలు చేశారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పైన. వాళ్ళ కవితక్క ఆరోపణల, సరే కవితక్క ఎవరిపైన చేయలేదు సార్, సాక్షాత్తు వాళ్ళ తండ్రి పైనే చేసిపోయినటువంటి పరిస్థితి ఉంది. తను రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లో పోతున్నటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా దేశ ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. ఇవాళ నేను అంటున్నటువంటి మాట ఏంటి అని అంటే, సరే ఎవరికి నమ్మకం సన్నగిలుతుందా అని అనుకున్నప్పుడు తప్పకుండా తెలంగాణ ప్రజలకు తెలుసు, వీరోచితంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన, తెలంగాణ ఉద్యమకారుడుగా ముద్రున్నటువంటి హరీష్ రావు గారి పైన, కేటీఆర్ గారి పైన ఎట్లాంటి అది సన్నగిల్లదు సార్. ఎందుకు ఈ మాట కూడా చెప్తా ఉన్నాను అంటే, 10 సంవత్సరాల పాటు అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమమే లక్ష్యంగా పనిచేసినటువంటి మేము, అంటే మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఈ మోసపోయి గోసపడుతున్నాము అనేటువంటి విషయాలు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ సాక్షాత్తు అత్యున్నతమైనటువంటి స్థానమైనటువంటి సుప్రీంకోర్టే ఈ కేసును కొట్టేసినటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ హైకోర్టు కూడా కొట్టేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ 3 రోజుల క్రితమే ఇది జరిగింది. ఇవాళ నిన్న నైట్ కాదు సార్, 3 రోజుల క్రితమే తను అమెరికా పర్యటనలో పోతా ఉన్నాడు. కాబట్టి ఈ 3 రోజుల పాటు
ఇదంతా డైవర్ట్ కావాలి అని అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ Right. నాయకుల పైన ఉండాలి అనే రైట్ అరవింద్ గారు మీకు కొంచెం నెట్ ప్రాబ్లం ఉన్నట్లుంది, సిగ్నల్ వీక్ ఉంది, కొంచెం చూసుకోరా.